చేయడం జరిగింది. ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని గోల్డ్ ఆర్నమెంట్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఎన్ని వాచ్లు, ఎన్ని కార్లు, ఎన్ని బైకులు ఏందన్న దానిపైన కూడా మొత్తం మనం మాట్లాడదాం. ఎవరు? బండి నాగేశ్వరరావు, తహసీల్దార్, ఫోర్ట్ వరంగల్ మండల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఇది వాళ్ళకి సంబంధించిన ఇంట్లో సోదాలు జరపగా దొరికిన వస్తువులు. ఎంత గమ్మత్తు ఉన్నాయండి. పాస్బుక్లు, బ్యాంకుకి సంబంధించిన చెక్కులు, గొలుసులు, గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్. ఇంకా విచిత్రం ఏంటంటే పాపం ఇక ఎవరికైనా అధికారులకు అంత సంపాదించుకున్నప్పుడు జర కొంచెం లగ్జరీ ఉండాలనిపిస్తాయి కదా. వాచ్లు కూడా ఒక స్మార్ట్ వాచ్లు ఇక్కడ ఉన్నాయి. ఇంకో దాంట్లో సైకిల్ చూడండి. ఇవన్నీ వాచ్లు 3 లక్షలకు పైగా విలువైన వాచ్లు. సోదాలు చేస్తున్నప్పుడు అవి విజువల్స్ ఇవన్నీ. సో ఇది అదే అంటున్నా కదా, మేము చాలా సక్కనోళ్ళము, మాకు అసలు అవినీతి అంటే తెలియదు అన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నేను ఎగ్జాంపుల్ గా ఒక చిన్న హింట్ ఇస్తా, చిన్న ముచ్చట మాట్లాడుకుందాం. ఏంటంటే ఎంఆర్ఓలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 500కు పైగా ఉన్నారు, 540 అట్లా ఉన్నారు. మనం రఫ్లీగా 500 మంది వేసుకుందాం. ఇక్కడ నాగేశ్వరరావు గారు ఒక్కరి దగ్గరనే ఆల్మోస్ట్ 5 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈ రోజు సోదా చేయడం జరిగింది. 500 మంది అంటే ఎగ్జాంపుల్ గా అనుకుందాం. అందరూ మమ్మల్ని ఎట్లా అంటారని చెప్పి కొంతమంది అనుకుంటారు, కానీ జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఏదో మీరు అందరు అవినీతి చేస్తున్నాను కాదు, ఒక లాజిక్ అంటే ఒక చిన్న అవగాహన కోసం. 500 మంది ఎంఆర్ఓల దగ్గర నిజంగా 5 కోట్లు దొరికితే ఈ రోజు తెలంగాణకు నిజంగా ఒక పథకాన్ని ఇచ్చేయచ్చు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, మీరు అందరు ఫీల్ కాకండి. కొంతమంది నిజంగా మంచోళ్ళు ఉండవచ్చు, ఈ జనాలకు సేవలు చేసుకుంటూ. అట్లా ఉన్నారో లేరో సరే కామెంట్ రూపంలో కూడా జనాలు తెలపండి, తెలుస్తుంది దాన్ని బట్టి. సో అదేంటంటే కొన్ని వేల కోట్లు దాటిపోతున్నది ఆ అమౌంట్ అనేది. 500 మంది ఎంఆర్ఓల దగ్గర నిజంగా 5 కోట్ల ఆస్తి దొరికితే ఇదంతా మళ్ళా ఈ రోజు తెలిసింది. మరి నిజంగా తెలియకుండా ఇంకొన్ని ఆస్తులు దోస్తుల దగ్గరనో, ఇంటోళ్ళ దగ్గరనో, చుట్టాల దగ్గరనో పెడతారు. అవి తెలియకుండా ఇంకా అట్లాంటివి చాలా ఉంటాయి. మరి అవి కూడా బయటకు వచ్చినప్పుడు అవి ఎంత అమౌంట్ అవుతుంది ఏందనేది కూడా చూడాలి.